హాయ్ ఫ్రెండ్స్, మనము నిర్మితి సిద్ధాంతాల్లో భాగంగా లాస్ట్ వీడియోలో ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో ఎరిక్సన్ యొక్క సాంఘిక వికాస సిద్ధాంతం గురించి క్లియర్గా చెప్పుకుందాం. అయితే ఈ సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించాడంటే ఎరిక్సన్ అనేట ఆయన ప్రతిపాదించింది అనమాట. ఈయన ఏం చేసిండు, ఫస్ట్ ఎరిక్సన్ అనేట ఆయన సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణవాదం ఉంది కదా, మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనోలైంగిక సిద్ధాంత వికాసం ఉంది కదా, దానికి ఫస్ట్ ఏకీభవించిండు అనమాట. ఓకే చెప్పిండు. తర్వాత ఏమైంది, ఇది కాదు అని చెప్పిండు అనమాట. మూర్తిమత్వం ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వం దేని ద్వారా ఏర్పడుతుంది అంటే లైంగికేచ్ఛ వల్ల ఏమేర్పడుతుంది, మూర్తిమత్వం అనేది డెవలప్ అవుతుంది అనమాట. కానీ ఎరిక్సన్ ఏమన్నాడు, లైంగికేచ్ఛ అంటే ఏంటి, లైంగికపరమైన కోరికల వల్ల మూర్తిమత్వం అనేది డెవలప్ కాదు. ఏ దాని గురించి డెవలప్ అవుతుంది అని అంటే, మనిషి ప్రవర్తనలో క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి, సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి అని చెప్తాడనమాట. క్లిష్ట పరిస్థితులు ఉంటాయి, మనిషి ప్రవర్తనలో, మనిషిలో వివిధ వికాస దశలు అనేటివి ఉంటాయి. ఆ వికాస దశలో క్లిష్ట పరిస్థితులు ఉంటాయి, సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం వల్ల మూర్తిమత్వం అనేది డెవలప్ అవుతుంది అని చెప్తారనమాట. ఎవరు అంటే ఎరిక్సన్. ఓకేనా. అయితే ఆయన ప్రకారం ఏంటంటే, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో అహం అనేది ఉంటుంది. ఓకేనా. ఆ వ్యక్తిలో అహం అనేది ఉంటుంది అనమాట. అహం ఎటువంటిది అంటే సృజనాత్మకమైనది అని చెప్తాడనమాట. అహానికి సృజనాత్మకత ఉంది అని చెప్తాడనమాట. అదేవిధంగా క్లిష్ట పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, తనకు ఎదురుండి నిల్చున్నప్పుడు, ఎదురుగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే యాంటీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు సృజనాత్మకమైన పరిష్కారాన్ని కలిగి ఉంటుంది. ఎవరు అంటే అహం. సృజనాత్మకతతో కూడిన, క్రియేటివిటీతో కూడిన పరిష్కారాన్ని కూడా కలిగి ఉంటుంది. అదే అహం అని చెప్తారనమాట. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం లైంగికత వల్ల, అంటే చెప్పిన కదా, లైంగికపరమైన కోరికల ద్వారా మూర్తిమత్వం అనేది డెవలప్ అయితే, ఈయన ప్రకారం సాంఘిక అంశాలు అంటే చుట్టూ ఉన్న పరిసరాలు కానీ, చుట్టూ ఉన్న పర్యావరణం కానీ, తల్లిదండ్రులు కానీ, పెంపకం వల్ల కానీ అది మూర్తిమత్వం అనేది డెవలప్ అవుతుంది అనమాట. మూర్తిమత్వం అనేది ఎలా డెవలప్ అవుతుంది అని అంటే, 8 వికాస దశలు అనేటివి ఈయన రూపొందించిండు. వికాస దశలు ఈయన ప్రకారం 8 వికాస దశలు అనేటివి ఉంటాయి. వాటి ద్వారా ప్రయాణిస్తూ మూర్తిమత్వం అనేది డెవలప్ చేసుకుంటాడు. ఒక వ్యక్తి తన జీవితంలో 8 వికాస దశలు అనేటివి ఉంటాయి. దాని ద్వారానే అతని మూర్తిమత్వం అనేది డెవలప్ చేసుకుంటాడు అని చెప్తాడనమాట. ఎవరంటే ఎరిక్సన్. ఓకేనా. ఫ్రాయిడ్ ప్రకారం లైంగికత అయితే, ఎరిక్సన్ ప్రకారం సాంఘిక అంశాలు మూర్తిమత్వాన్ని డెవలప్ చేస్తాయి. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఆయన ప్రకారం 8 వికాస దశలు ఉన్నాయి కదా, ప్రతి దశలోనూ 2 విరుద్ధమైన దశలు అనేటివి ఉంటాయి అన్నమాట. విరుద్ధమైన క్లిష్ట దశలు, అంశాలు అనేటివి ఉంటాయి. ఓకేనా. ఏదో ఒకటి ఎన్నుకోవడం ద్వారా మూర్తిమత్వం అనేది మూర్తిమత్వం అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో క్లిష్ట అంటే ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, చాలా హార్డ్ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడే మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. హార్డ్ సిచ్యువేషన్సే మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్తాడనమాట. ఈయన ఏమంటారు, ఎరిక్సన్ ఏమని అంటారంటే ఫాదర్ ఆఫ్ ఈగో అని అంటారు. గుర్తుంచుకోండి, ఫాదర్ ఆఫ్ ఈగో అని అంటారు అనమాట. ఓకేనా. ఇది సాంఘిక వికాస సిద్ధాంతం యొక్క ముఖ్యమైన అంశాలు. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, 8 వికాస దశలు ఉన్నాయన్నమాట. 8 వికాస దశల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. మనం కూడా దాని గురించి అంతే క్లియర్గా మనం చెప్పుకుందాం. ఓకేనా. సో ఎరిక్సన్ ప్రకారం అహం అనేది 8 మార్గాల ద్వారా ప్రయాణించి మూర్తిమత్వం అనేది వికసిస్తుంది అని చెప్తాడనమాట. అది ఎలాగా, సామాజికంగా ముడిపడే మూర్తిమత్వం అనేది వికసిస్తుంది, లైంగికపరమైన కోరికల వల్ల కాదు అని చెప్పాడు కదా. సో అతని ప్రకారం ఈ 8 దశలు ఉంటాయి, దానికి సంబంధించిన లక్షణాలు, అదేవిధంగా దానికి ఉన్న క్లిష్ట పరిస్థితులు ఏందో కూడా ఇక్కడ వివరించడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఉన్న హెడ్డింగ్స్ అయితే మనం ఒకసారి చూసుకుందాం. ఇది సాంఘిక వికాస దశలు. ఎవరివి అంటే ఎరిక్సన్ సాంఘిక వికాస దశలు.
సో ఫస్ట్ దశలు, వయస్సు, ప్రతి దశలో ఒక సద్గుణం అనేది ఉంటుంది. ఓకేనా, సద్గుణం అనేది ఉంటుంది అనమాట. ప్రతి దశలో ఒక సద్గుణం అనేది ఉంటుంది. అదేవిధంగా సాంఘిక క్లిష్ట పరిస్థితి అని ఉంటుంది అనమాట. సాంఘిక క్లిష్ట పరిస్థితి అంటే సమాజం నుంచి ఎదుర్కొనే ఏమంటారు, హార్డ్ సిచ్యువేషన్, క్లిష్ట పరిస్థితి అని అంటారు అనమాట. సమాజం నుంచి ఏమంటారు, ప్రతికూల పరిస్థితి అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే సమాజం నుంచి ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ప్రతి శిశువుకు సమాజం నుంచి ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది, క్లిష్ట పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అది పాజిటివ్గానే ఉండొచ్చు, నెగిటివ్గానైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఆ దశలేంటి, ఏ వయసు వారికి ఏ దశలు వస్తాయి, అదేవిధంగా సద్గుణం ఏంటి, సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పూర్వ శైశవం అంటే 0 నుంచి 1.5 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న సద్గుణం ఏంటి అంటే ఆశ లేదా నమ్మకం. సద్గుణాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో పూర్వశైశవంలో ఉన్న సద్గుణం ఏంటి అంటే ఆశ లేదా నమ్మకం మీదనే ఈ దశ అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి, నమ్మకం లేదా అపనమ్మకం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే శిశువు ఉన్నాడు. సో శిశువు అనే వ్యక్తి ఉన్నాడు, ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ఏడుస్తున్నాడు అనమాట. ఏడ్చిన వెంటనే తల్లి దగ్గరికి తీసుకుంటే ఆ బాబు ఏమనుకుంటాడు, అమ్మో నేను ఏడిస్తే మా అమ్మ వచ్చి నన్ను దగ్గరికి తీసుకుంటుంది అని ఆ నమ్మకం మీదనే ఉంటాడనమాట. ఒకవేళ ఏడుస్తున్న వాళ్ళ మమ్మీ పట్టించుకోలేదనుకోండి, అతనికి వాళ్ళ మమ్మీ మీద, ఆ చుట్టూ ఉన్న పరిసరాల మీద అపనమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ నమ్మకం అపనమ్మకం ఎలా ఉంటుంది అంటే పరిస్థితులకు తగ్గట్టుగా నమ్మకం అపనమ్మకాలు అనేటివి ఈ వయసు గల శిశువు ఏర్పరచుకుంటాడనమాట. ఓకేనా, నెక్స్ట్ ఉత్తర శైశవం అంటే ఏంటి, ఉత్తర శైశవం అంటే 1.5 నుంచి, ఇక్కడ 1.5 వరకు కదా, సంవత్సరంన్నర కదా, ఇక్కడ సంవత్సరంన్నర నుంచి 3 సంవత్సరాల వరకు. ఓకేనా, 1.5కు ప్లస్ 1.5 చేయండి, 3 వస్తుంది. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. 1.5 ప్లస్ 1.5 3, అట్లా 1.5 నుంచి 3 years వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి సద్గుణం అంటే తలంపు, మనోబలం. ఏదైనా పని చేయడానికి మనోబలంతో ప్రయత్నిస్తాడు అనమాట. తలంపు అంటే ముందుకు వెళ్తాడు అనమాట, చేయాలనే ఒక ఆలోచనను కలిగి ఉంటాడు, మనోబలాన్ని కలిగి ఉంటాడు అనమాట. తలంపు, మనోబలం. ఇక్కడ ఏంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏముంటుంది అని అంటే స్వయం ప్రతిపత్తి, సందేహం లేదా సిగ్గు లేదా సంశయం అనేది ఉంటుందన్నమాట. స్వయం ప్రతిపత్తి అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. స్వయం ప్రతిపత్తి అంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, వాటర్. సో వాటర్ అనే ఒక శిశువు ఉన్నాడు, 3 సంవత్సరాల పిల్లవాడంటే మనము సంవత్సరంన్నర వరకు ఏం చేస్తాం, ఆ పిల్లవాడికి వాటర్ మనమే తాగిపిస్తాం. సో సంవత్సరంన్నర దాటిన పిల్లవాడు ఏం చేస్తాడంటే వాడంతకు వాడు సొంతంగా వాటర్ తాగడానికి, గ్లాస్ పట్టుకొని వాటర్ తాగడానికి ట్రై చేస్తాడు. సో వాడు ఏమంటాడు, వాళ్ళ మమ్మీ వాటర్ తాగిపిస్తుంటే ఏం తాగుతాడు, ఏమంటాడు, నేనే తాగుతా, నువ్వు తాగించకు, నేనే తాగుతా. అప్పుడు ఒకవేళ తల్లి చిరాకు పడకుండా వాటర్ తాగనిస్తే, లేదా తల్లి చిరాకు పడకుండా ఏదైనా ఫుడ్ తినాలని వాడు అనుకున్నప్పుడు వాడి చేతుల ద్వారానే తల్లి తినిపిస్తే, లేదు తల్లి ఎంకరేజ్ చేస్తే, ఇక్కడ ఏంటంటే తల్లి అనేది ఎంకరేజ్ చేస్తే అతడు ఆ పని చేయడానికి ముందుకైతాడనమాట. స్వయం ప్రతిపత్తి, ఏదైనా ఒక పని చేయడానికి పూనుకుంటాడు. ఏదైనా నేను చేస్తా, అది నేను చేస్తా, ఇది నేను చేస్తా అని అనడం ఉంటుంది కదా. ఏదైనా నేను చేస్తా, నేను చేయగలను అని ఒకటి ఉంటుంది కదా, దాన్ని స్వయం ప్రతిపత్తి అంటారనమాట. ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళ మమ్మీయో లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా తిట్టారనుకోండి, లేకుంటే నీకు అది రాదు అని గట్టిగా అరిచారనుకోండి, అప్పుడు వాడికే సందేహం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఏ పని చేయలేను. అదేవిధంగా సిగ్గు అనేది మొదలవుతుంది. కొంతమంది పిల్లలు చాలా సిగ్గుపడుతుంటారు, ఒకరు ముందర వచ్చి నిల్చోడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. అంటే వాళ్ళలో ఏంటి, స్వయం ప్రతిపత్తి లేదు అని అర్థం అనమాట. అదేవిధంగా సంశయం అనేది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ దశ అయిన క్రీడా దశ అనేది 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది, 3+3. సో నెక్స్ట్ దశ అయిన క్రీడా దశ అనమాట.
క్రీడా దశ అనేది 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ 3+3 అని యాడ్ చేయండి, అప్పుడు 6 అని మీకు గుర్తుకుంటుంది. ఫస్ట్ నెంబర్కి ఏదైనా +3 యాడ్ చేయండి, అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ దశలో సద్గుణం ఏంటి అంటే లక్ష్యం, ప్రయోజనం. ఏదైనా లక్ష్యం కొరకు, వాడికి జరిగే ప్రయోజనం కొరకు పని చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఏంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏముంటుంది అంటే చొరవ చూపడం లేదా తప్పు చేశానన్న భావన అనేది కలిగి ఉండడం. చొరవ చూపడం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏదైనా వానికి ఏదైనా స్కూల్లో 3 నుంచి 6 అన్నప్పుడు వాడు ఆటోమేటిక్గా స్కూల్కి అయితే వెళ్తాడు, ప్రీ స్కూల్కి అయితే వెళ్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఏదైనా యాక్టివిటీ ఇచ్చినప్పుడు వాడు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట. సో ఇంట్రెస్ట్ చూపించినప్పుడు టీచర్ నుంచి కానీ లేదా పేరెంట్స్ నుంచి కానీ అప్రిషియేషన్ అనేది దొరికిందనుకోండి, ఇంకా వేరే కృత్యాన్ని చేయడానికి చొరవ చూపుతాడు అనమాట. అంటే ట్రై చేస్తాడు, నేను ఇంకొక కృత్యం కూడా చేయగలుగుతా అని, దానికోసం నేను చేస్తా అని చొరవ చూపడం అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ అదే కృత్యాన్ని ప్రారంభించిన శిశువు టీచర్ నుంచి కానీ అదేవిధంగా పేరెంట్స్ నుంచి అయినా కానీ ఒకవేళ వెక్కిరింపులు కానీ వేలన్నకు కానీ గురైతాయి. అంటే వాడు ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇలా కాదు అని ఎవరైనా నవ్వారనుకోండి, అప్పుడు వాడికి తప్పు చేశానన్న భావన అనేది ఏర్పడుతుంది అనమాట. వెక్కిరింపులు, హేళన వల్ల వాడు ఏం జరుగుతాడు, తప్పు చేశానన్న భావన లేదా అపరాధ భావన అనేది కలుగుతుంది అనమాట. అంటే వాడు నెక్స్ట్ యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడు. ఒకవేళ వాడికి ఆ యాక్టివిటీ చేసే సామర్థ్యాలు ఉన్నప్పటికీ నాకు రాదు అనే భావనతోటి, నేను ఏదైనా చేస్తే తప్పు అంటారు, నాకు రాదు అనే భావనతోటి వాడు ఏం చేస్తాడు, యాక్టివిటీస్లో ఏమంటారు చురుగ్గా పాల్గొనడు. ఓకేనా, స్తబ్దంగా ఉండిపోతాడు అనమాట. సో దాన్ని ఏమంటారు, తప్పు చేశా అన్న భావన, అపరాధ భావన అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ పాఠశాల దశ. సో ఇక్కడ ప్రీ స్కూల్కి వెళ్తే క్రీడా దశలో ప్రీ స్కూల్కి వెళ్తాడు. ఇక్కడ పాఠశాల దశ అని దేనంటారు, 6 నుంచి 12 వరకు. సో ఇక్కడ ఏంటి +6 యాడ్ చేసుకోండి, మీకు 12 అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇక్కడ ఉన్న సద్గుణం ఏంటి అంటే సామర్థ్యం. వాడికి 6 నుంచి 12 అంటే వాడి బోన్స్ కూడా స్ట్రాంగ్ అయి ఉంటాయి కాబట్టి వాడికి సామర్థ్యం అనేది ఉంటుంది, ఏదైనా చేయడానికి సామర్థ్యం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్న సద్గుణం ఏంటి అంటే శ్రమించడం, న్యూన్యతాభావం. ఏదైనా పని చేసినప్పుడు అతను శ్రమించినప్పుడు, ఏదైనా పని చేయడానికి, ఏదైనా కృత్యాన్ని చేయడానికి అతను ముందుకెళ్తాడు అనమాట. ఒకవేళ ఆ కృత్యాన్ని ముందుకెళ్ళినప్పుడు ప్రోత్సహిస్తే శ్రమించడాన్ని అలవాటు చేసుకుంటాడు. ఒకవేళ శ్రమించడం అలవాటు కాకపోతే ఇన్ఫీరియారిటీ అంటారు కదా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు అనమాట. అంటే అతను శ్రమించడు అనమాట, ఏది నేర్చుకోవడానికి ఇష్టపడడు. దాన్నే న్యూన్యతాభావం అని అంటారనమాట. ఏదైనా నేర్చుకోవాలన్నా వాడికి మొహమాటమే, ఏదైనా చెప్పాలన్నా వాడికి మొహమాటమే, ఏది చేయాలన్నా సరే వాడంతకు వాడే బ్యాకప్ అవుతూ ఉంటాడు అనమాట. దాన్నే న్యూన్యతాభావం అని అంటారు. ఒకవేళ వాడి సామర్థ్యాలను ఎవరైనా మెచ్చుకుంటే వాడు శ్రమిస్తాడు, మెచ్చుకోలేదనుకోండి న్యూన్యతాభావానికి గురైతా ఉంటాడు అనమాట. నెక్స్ట్ కౌమార దశ అనేది 12 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ విశ్వసనీయత లేదా నిలకడ అనేది దీని యొక్క సద్గుణం. సో విశ్వసనీయత లేకుంటే నిలకడ అనేది ఉంటుంది అనమాట. నిలకడ ఇక్కడ పాత్ర గుర్తింపు లేదా సందిగ్ధం. ఓకేనా. తదాత్మం, ఇంకా ఏమంటారంటే తదాత్మం లేదా సంభ్రమం అని అంటారనమాట. పాత్ర గుర్తింపు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. 12 నుంచి 20 సంవత్సరాల పిల్లవాడు అంటే వాడు దాదాపు ఒక డిగ్రీ లెవెల్ వరకు వస్తాడనమాట. వాడు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఏదైనా చేసినప్పుడు అందరూ తనని గుర్తించాలి అనుకుంటాడనమాట. తనను గుర్తించాలి. ఓకేనా. అందరూ తనను గుర్తించాలి అని అనుకుంటాడనమాట. ఏది చేసినా తనను గుర్తించాలి. ఏ పనిలో అయినా గుర్తింపు కోసం పాకులాడతాడు. ఓకేనా. ఈ వయసు పిల్లలు గుర్తింపు కోసం పాకులాడతాడనమాట. సో గుర్తిస్తే పాత గుర్తింపు జరిగితే అతని మూర్తిమత్వం
అనేది బాగా జరుగుతుంది. ఒకవేళ గుర్తింపు రాలేదనుకోండి, అతనికి సమాజం నుంచి చీవాట్లు అది ఇది దొరికాయి అనుకోండి, అప్పుడు సందిగ్ధంలో పడిపోతాడనమాట. పాత్ర గుర్తింపు అంటే తదాత్మం. ఇంకొకరిని చూసి ఇక్కడ నాయకారాధన అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకరిని చూసి ఒకరిలా ఉండాలి అనుకోవడం తదాత్మం. లేదు వానికి అలా చేసినప్పుడు వానికి ఏమంటారు వేరే వాళ్ళ నుంచి తప్పు మాటలు విన్నప్పుడు వానికి ఏంటంటే సంభ్రమం అని స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వాడి మీద వాడికి ఒక సందిగ్ధం, అమ్మో నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, నేను అట్లా లేను, నేను వేస్ట్ అనే ఒక సందిగ్ధం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ప్రేమ లేదా మన్నించడం అనేది ఉంటుంది అనమాట. ఇది ఏంటి సద్గుణం, ప్రేమ మన్నించడం. 20 నుంచి 30 సంవత్సరాల వరకు ప్రేమ లేదా మన్నించడం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ సాన్నిహిత్యం, ఏకాంతం. ఇక్కడ జీవితం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మ్యారేజ్ స్టేజ్ కదండి. సో మ్యారేజ్ స్టేజ్లో మ్యారేజ్కి బిఫోర్ లేదంటే మ్యారేజ్ స్టేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ సాన్నిహిత్యం అంటే తనకు అంటే తన లక్షణాలు కానీ, తన ఐడియాలజీ ఉంటుంది కదా, ఆదర్శాలు కానీ, తన భావనలకు కానీ అనుగుణంగా ఉన్న వారినే ఫ్రెండ్స్గా ఎంచుకుంటాడు అనమాట. సో తన లక్షణాలకు, తన ఆదర్శాలకు, తన భావనలకు ప్రతి ఒక్కరికి కొన్ని లక్షణాలు, ఈ వయసు పిల్లల కంటే కొన్ని లక్షణాలు, ఆదర్శాలు, భావాలు అయితే ఉంటాయి కదండి. ఆ భావాలకు అనుగుణంగా ఉన్న వాళ్ళనే ఫ్రెండ్స్గా ఎంచుకొని వాళ్ళతో సాన్నిహిత్యంగా మెలగడం అనేది చేస్తాడనమాట. ఒకవేళ తన లక్షణాలకు, ఆదర్శాలకు, భావాలకు సరైన ఫ్రెండ్స్ దొరకకపోతే అతను ఏమైపోతాడు, ఏకాంతంగా ఒంటరిగా మిగిలిపోతాడనమాట. ఓకేనా. తన అనుకున్న ఆలోచనలకు సరైన ఫ్రెండ్ దొరకలేదనుకోండి సమాజంలో, అప్పుడు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాడనమాట. తనకు నచ్చిన వారితోనే మెలగలుగుతాడు లేదా ఏకాంతాన్ని ఇష్టపడతాడనమాట. ఏ వయసు వారు అంటే పూర్వ వయోజన వయసు వారు 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండేవారు అనమాట. నెక్స్ట్ మధ్య వయోజన వయసు. ఇక్కడ 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి సంరక్షణ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న సద్గుణం ఏంటంటే సంరక్షణ. సో ఈ టైంలో చాలామంది ఈ టైంలో మ్యారేజెస్ అనేవి చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఉత్పాదకతను కలిగి ఉంటారు. ఉత్పాదకత అంటే ఏంటి, సంరక్షిస్తూ ఉంటారు. అంటే కుటుంబాన్ని, ఇక్కడ ఉన్న సద్గుణం ఏంటంటే సంరక్షణ. కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉంటారు, తల్లిదండ్రులను సంరక్షిస్తూ ఉంటారు, చుట్టుపక్కల ఉన్న స్నేహితులను సంరక్షిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడున్న సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే ఉత్పాదకత అంటే ఏంటి, వాడికి మనీ ఎర్న్ చేయాలి అని స్టార్ట్ అవుతుంది అనమాట. మనీ ఎర్న్. నెక్స్ట్ ఒక హోమ్ తీసుకోవాలి, నాకంటూ ఒక మంచి ఆఫీస్ ఉండాలి, లేకుంటే నేను డబ్బు సంపాదించాలి, నేను అలా ఉండాలి, నేను ఒక విల్లా కొనుక్కోవాలి. ఇదంతా ఉత్పాదకత కిందికి వస్తుంది అనమాట. ఒకవేళ తను ఉత్పాదకతలో ఫెయిల్ అయితే, తను మనీ ఎర్న్ చేయడంలో కానీ, లేదంటే సాంఘిక పరిస్థితులు అతనికి సర్దుబాటు లేనప్పుడు కానీ, అంటే సమాజం అతనికి తగ్గట్టు వ్యవహరించకపోతే, అప్పుడు అతనికి ఏమవుతుంది, స్తబ్దత అనేది స్టార్ట్ అవుతుంది. స్తబ్దత అంటే అతను ఎలా ఉంటాడు అంటే ఏ పని చేయడానికి కూడా ఇష్టపడను అనమాట, ఏ పని చేయడానికి కూడా పూనుకోడు. స్తబ్దత అంటే సోమరిగా మిగిలిపోతాడు అనమాట. ఒకవేళ ఉత్పాదకత కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే యాక్టివ్గా ఉంటాడు అనమాట. ప్రతి పనిని చేసి తన వారికి, తన చుట్టుపక్కల వారికి ఆనందాన్ని కలిగిస్తూ, మనీ ఎర్న్ చేస్తూ, తన పిల్లలకు కానీ, తన చేసుకున్న భార్యకు కానీ మంచి ఇల్లు కానీ, ఇట్లా తన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి మంచిగా సహాయం చేస్తూ, వాడు సహాయం పొందుతూ ఆనందంగా ఉంటాడనమాట. స్తబ్దంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఒకరికి సహాయం చేయడు, ఒకరి నుంచి సహాయం పొందక సోమరిగా మిగిలిపోతాడనమాట. నెక్స్ట్ వృద్ధాప్య దశ. ఇది 60 పైబడిన వారి వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే సూక్ష్మ బుద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే చిత్తశుద్ధి, సమర్థత. ఈ వయసులో మధ్య వయోజన వయసు ఉంది కదా, 30 నుంచి 60 సంవత్సరాల వరకు, అందులో ఉత్పాదకతలో బాగా
ఉత్పాదకతను బాగా కలిగి ఉన్నవారైతే వాళ్ళు సమర్థతను ఫీల్ అవుతారనమాట. చిత్తశుద్ధి లేదా సమర్థతను ఫీల్ అవుతారనమాట. స్తబ్దంగా ఉన్నవారు నిరాశ, లోటుకు ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు సమర్థత అంటే ఏంటి? 60 సంవత్సరాలు పైబడిన వారు ఒకరికి తన జీవితంలో జరిగిన అనుభవాలు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనమాట. నిరాశ, లోటు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక లోటుతో మదన పడుతూ అలానే వాళ్ళ జీవితం మొత్తం గడిపేస్తారనమాట. సమర్థత ఉన్న వాళ్ళు ఏంటి? నా జీవితంలో నేను ఎంతో కొంత సాధించాను, ఇది నా జీవితానికి ఇది చాలు అని తృప్తి పడతా ఉంటారనమాట. ఇక్కడ తృప్తి అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి? తృప్తి అనేది ఉండదు, లోటు అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదో ఒక నిరాశ వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. జీవితం మొత్తం నాకు అది లేదు అని లోటులోనే బతుకుతూ ఉంటారు. ఎప్పుడు 30 మధ్య వయోజన దశలో స్తబ్దంగా ఉన్నవారు లోటులో బతుకుతారు. ఉత్పాదకతలో ఉన్నవారు సమర్థతతో తృప్తిగా బతుకుతారనమాట. సో వాళ్ళ జీవితం మొత్తం తృప్తితో ఎండ్ చేస్తారనమాట. సో ఇది ఎరిక్సన్ యొక్క సాంఘిక వికాస దశలు. సో ఈ క్లాస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.